హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఏంటి ఈరోజు ఏదో షాపింగ్లా ఉంది, షాపింగ్ చేసేస్తున్నా ఏంటి అని అనుకుంటున్నారేమో. అవునండి, కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి బయటికైతే వచ్చాము. ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటే మాకు దగ్గరలో నాచారంలో వాల్యూ జోన్ అయితే ఉందండి. ఈ మధ్యలో కొత్తగా ఓపెన్ అయినాయి కదండి చాలా వరకు. ఇక్కడ మాకు కూడా నాచారంలో ఇక్కడ ఓపెన్ అయింది. ఒకసారి చూద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా 50% డిస్కౌంట్ అలా అని అంటున్నారు. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చామండి. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. ఇప్పుడైతే స్టార్ట్ చేసాము చూడడం అయితే. ఇక్కడ శారీస్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి శారీ సెక్షన్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే అంతా అంటే ప్లాస్టిక్ వేరు అదంతా బిస్కెట్స్ అవి ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము ఇంకా ఆ సామాన్కి అయితే స్కిప్ చేసేసి పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ క్లోత్ వేర్ చూసిన తర్వాత, ఎందుకంటే దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా తెలిసిందే కదండి. ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతం అయితే ఇంకా బట్టల కోసమే చూస్తూ ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా బట్టల సెక్షన్కి అయితే వచ్చేసాము. మా అమ్మ, నేను అండ్ ఆల్సో మా పిల్లలు అండి. మా పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళని కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే లేరు, మా హస్బెండ్తో ఉన్నారు. మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసామండి. మాకు దగ్గరలో అంటే ఎక్కువ దూరం వెళ్ళకుండా దగ్గరలో ఎక్కడికైనా వెళ్దాము అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. చాలామంది వాల్యూ జోన్ అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంటుంది, ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా చూడాలి అండి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కాస్ట్లు అయితే ఓకే, ఎందుకంటే అంటే మెటీరియల్ తగ్గట్టు అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి మనకైతే రేట్లు అయితే ఉన్నాయండి, ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఇంకా డిస్కౌంట్ అని చెప్పేసి అవి ఇవి అయితే పెట్టారు. అయినా కూడా మనం అఫోర్డ్ చేయలేని విధంగానే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. చూడండి ప్రైసెస్ చూడండి, దానికి 3000 అంట. అసలు మనం అఫోర్డ్ చేయలేమండి. అయినా కూడా ఇంకా మేమైతే స్కిప్ చేసేసాము. క్యాజువల్గా చూడడానికి అయితే వచ్చాము, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి విజిట్ చేయడానికి మాత్రమే వచ్చాము. ఏదైనా బై చేయాలి అనిపిస్తే చేస్తాము, లేదంటే లేదు. ఏదో అలా టైంపాస్కి ఈవినింగ్ టైంలో ఏం చేయాలో తెలియక మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆల్సో మా ఫ్యామిలీ ఇంకా మా అమ్మని మాతో పాటు తీసుకొని వచ్చేసాము. ఇంకా చూస్తున్నామండి, అది నైటీ వేర్ అంట. ఒక్కొక్క దానికి అసలు చాలా, దీనికి 300 అండి, దీనికి 300 రూపీస్ అంట. అంటే ఆఫర్లు అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాల్యూస్ అండ్ ప్రైస్ అలా ఉంది. అండ్ ఆల్సో నైటీ వేర్లు కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నైటీ వేర్స్ ఉన్నాయి, శారీ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం క్లోతింగే, అది ఉమెన్స్ వేర్ మాత్రమే ఉంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి. ఇక్కడ మనకి టాప్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఖచ్చితంగా మనమైతే విజిట్ చేయొచ్చండి. చాలా అంటే వెరైటీస్ ఉన్న కోరుకునే వాళ్ళు, ఇంకా ప్రైసెస్ అఫోర్డ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ రేట్లు అయితే కొంచెం అఫోర్డబుల్గా, అంటే మనకి క్లోత్ని బట్టి మనకైతే రేట్లు అయితే డిసైడ్ చేసి పెట్టారు, అలానే ఉన్నాయి. పర్లేదు అనిపించింది క్లోత్ వేర్కి అయితే. ఇంకా చూడాలి ముందు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా మా అక్క అయితే శారీ కోసం వెతికింది, కానీ అంత అఫర్డ్ అనిపించలేదు. ఇంకా వదిలేసి వచ్చేసాము. ఇక్కడ టాప్స్ అయితే చూస్తుంది, తన ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి కొంచెం తనకి అఫీషియల్గా ఉండే టాప్స్ అయితే కావాలని చెప్పేసి అనుకుంది. యాక్చువల్గా తను ముందే ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ తను షాపింగ్ అయితే క్లోజ్ చేసేసింది, అంటే చేసేసుకుంది. ఇంకా అయినా మా కోసం అని చెప్పేసి ఏదో అలా వస్తాను అంటే ఇంకా వచ్చేసింది, తీసుకొచ్చేసాము. చూస్తుంది తనైతే. టాప్స్ ఇలా ఉన్నాయండి చూడండి, చాలా మల్టిపుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి ఏవైనా కొంచెం అంటే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఈ టాప్స్ అయితే వచ్చేసి మనకి 500 ఈచ్ వన్ 500 పడుతుందండి. కొంచెం అఫీషియల్గానే ఉన్నాయి, పర్లేదు అనిపించింది. ఇంకా మాకైతే ట్రై చేసి చూస్తాను అంటే ఇంకా మా మమ్మీ ఉండి నువ్వు ఆల్రెడీ షాపింగ్ చేసేసినావు కదా ఎందుకు అని చెప్పేసి ఇంకా తను అంటుంది. అయినా కూడా మా అక్క చూస్తాను ఒకసారి అని చెప్పేసి ట్రై చేస్తుందండి. ఇంకా వచ్చింది చూడ్డానికే కదా అని చెప్పేసి మేమైతే టైంపాస్ అయితే గట్టిగానే చేసేసినాము. చాలా ఇంకా తిరగడం అయితే జరిగిందండి. ఇంకా చూద్దాము ముందు ఇంకా ఏమున్నాయో చూద్దాము. చాలా టాప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా ఎక్కువ అయితే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనే ఎక్కువ టాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా అంటే వెరైటీ టాప్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇవన్నీ వేసుకోలేము, మన టైప్ అయితే కాదనిపించింది. జస్ట్ చూస్తున్నాము అంతే, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అయితే చూస్తున్నాము. మెటీరియల్ వైజ్గానైతే బాగానే ఉన్నాయి, అన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి.
కాకపోతే మనం అఫోర్డ్ చేయలేని విధంగా ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని స్లీవ్లెస్ ఇలా ఉన్నాయి. మనకి స్లీవ్లెస్ అయితే అసలు కుదరవు కదా, అందుకని చెప్పేసి ఇంకా మేమైతే అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయినాము, ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా చూడాలి ముందు ముందు ఇంకా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూడండి. 20% ఆఫర్ అంట, 1149 అండి. చాలా అంటే హెవీగానే అనిపించింది ప్రైస్. అంత అనిపించలేదు, అంటే తీసుకోవాలి అని అయితే అనిపించలేదండి. అందుకని చెప్పేసి ముందుకైతే వచ్చేసాము. చాలా మల్టిపుల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. మనమైతే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అఫోర్డ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేసి తీసుకోండి. మంచిగానే అనిపించింది మాకైతే. అండ్ ఆల్సో ఇంకా ముందైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడు మా అక్క వాళ్ళ కొడుకండి, ఆడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి కూడా చాలా బోర్ కొట్టిందండి అసలు. అంటే ఇంకా మేము షాపింగ్ చేస్తున్నాము, వాళ్ళకి పిల్లలకి ఏమంటే గేమ్స్ ఇట్లా ఉన్నాయి కదండి. కానీ అక్కడ చాలా అంటే అండర్ 5 years కిడ్స్కి మాత్రమే అక్కడ ప్లే స్టోర్లో ఆడుకోవచ్చు అంట అండి. అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పారు. లోపల ప్లేయింగ్ గేమ్స్ కూడా ఉన్నాయంట. కాకపోతే ఇంకా అండర్ 5 years అంటే మా బాబు ఒక్కడే ఉన్నాడు, అందుకని చెప్పేసి ఇంకా పిల్లలైతే వెళ్ళలేదు. ఈ టాప్స్ అయితే ఇలా ఉన్నాయండి. తీసుకుందాము అని అనుకున్నా కూడా ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది, అందుకని చెప్పేసి వదిలేసి వచ్చాము. ఇంకా శారీస్ సెక్షన్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. శారీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అండి, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్సే. చూడొచ్చు మీరు, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. పర్లేదు, అంటే ఇదొక 650 అలా పడుతుందండి. ఈ డ్రెస్ మెటీరియల్స్ అంటే కాటన్ అంట. 50% ఆఫ్ అని చెప్పారు. 50% ఆఫ్ అన్నా కూడా మనకి 650 అలా పడుతుంది. ఇంకా ఈ సెక్షన్ అయితే వదిలేసాము, ఎందుకంటే అంత చెక్ చేస్తూ వెళ్తున్నాము. అంత ఎఫోర్డబుల్ ఉంటే కొందాము, లేదు అని చెప్పేసి కొంచెం అయితే చెక్ చేస్తూ వెళ్తున్నాము అంతే. రేట్లు అయితే ఎక్కువగానే అనిపించినాయి, మనం కొనే విధంగా లేవు అని చెప్పేసి అనిపించినాయండి నాకైతే. చూడాలి ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మీరు కూడా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది. ఇదైతే మా బుజ్జితల్లి అండి. మా బుజ్జితల్లి ఎలా చేస్తుందో చూడండి. తనకి ఏం చేయాలో తెలియక మంచిగా అక్కడికి తిరుగుతూ ఉంది. వాళ్ళ నాన్నతో పాటు వీళ్ళేంట్రా బాబు మమ్మల్ని ఎంజాయ్ చేపిస్తారనుకుంటే వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ అంటే చిరాకు కదండి, వాళ్ళకి ఏం ప్లేయింగ్ కానీ ఏమంతా ఉండదు. ఎక్కువ శాతం పిల్లల్ని ఎంజాయ్ చేయించడానికి అసలు తీసుకొద్దాం అని చెప్పేసి మేమైతే బయలుదేరినాము. గేమ్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి అని చెప్పేసి కొందరు చెప్పడం వల్ల యూట్యూబ్లో కూడా చూసి వచ్చినాము. అయినా కూడా అక్కడ అండర్ 5 years కిడ్స్కే అని చెప్పేసి మేము అనుకోలేదండి. ఇంకా అందుకని చెప్పేసి అది ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే బోర్ కొడుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా అయినా కూడా ఇక మేము వచ్చేసినాము. ఇక ఒకసారి స్టార్ట్ చేస్తే లేడీస్ ఎలా ఉంటుంది, ఇంకా షాపింగ్ ఆపలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాము. అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ అయితే నాకు నచ్చిందండి, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. మా మమ్మీ అయితే పట్టేసుకుంది, ఇంకా సరే తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా తీసేసుకున్నాను. నేను కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా చూడాలండి ఎలా ఉంటుందో. నేను మొత్తం అయితే ఇంకా ఇప్పి చూడలేదు, అయినా కూడా ఇంకా సెలెక్ట్ చేసేసుకున్నాము. మా అమ్మ పర్లేదు బాగానే ఉంటుందని చెప్పేస్తే ఇక తీసేసుకున్నాను. ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయండి, ఇక్కడ చాలా మెటీరియల్స్ ఉన్నాయి. అయినా కూడా నాకు అందులో అదొక్కటే నచ్చింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగా అనిపించినాయి నాకు కూడా. చాలా వెరైటీస్ ఉన్నాయండి.
చేసేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని చెప్పేసి అక్కడ బొమ్మని పట్టుకొని ఇంకా చూస్తూ ఉందండి తను. ఇంకా పిల్లల్ని అయితే తీసేసుకొని వచ్చేసాము ఇక్కడికి. వాళ్ళైతే అస్సలు ఆగట్లేదు, వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి గోల చేస్తున్నారు. అయినా కూడా ఇంకా వాళ్ళని చూసుకుంటూ మా హస్బెండ్ అయితే మేనేజ్ చేస్తున్నారు, మేమైతే షాపింగ్ చేస్తున్నామండి. ఇక్కడ కుర్తీ వచ్చేసి మొత్తం సెట్ అంటండి, సెట్ కుర్తీ ఇంకా 800 రూపీస్ అలా ఉంది. అది ఆఫర్ ప్రైస్ పోను కూడా ఇంకా 800 రూపీస్ పడుతుంది. 850 రూపీస్ అట్లా ఉందండి. ఇంకా మాకైతే ట్రై చేస్తుంది చూద్దాం అని చెప్పేసి. అయినా కూడా తను మీ సైజు రాదండి, ఇది వేరే చూడండి అని చెప్పేసి తను చెప్తా ఉంటే ఇంకా వచ్చేసాము. స్కిప్ చేసేసి ఇక్కడ ముందుకైతే వచ్చేసాము. ఇంకా మామూలు వాళ్ళందరూ అయితే చూస్తున్నారు. బ్యాంగిల్ సెక్షన్ అండి, ఇదంతా బ్యాంగిల్స్. మామూలుగా మట్టి గాజులు కావండి, అదేంటో ఐరన్ లాగా ఉన్నాయి, ప్లాస్టిక్ గాజులాగా ఉన్నాయి. అందుకని చెప్పేసి అంత నచ్చలేదు, అందుకే ముందుకు వచ్చేసాము. ఇదంతా శారీస్ సెక్షన్ అండి, పట్టు శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ చాలా ఉన్నాయి. ఇదంతా పట్టు శారీ సెక్షన్ అని చెప్పారు. ఇంకా 975 రూపీస్ అండి ఆ శారీ, అంటే 975 రూపీస్ అని చెప్పారు. అక్కడ చూసుకున్నాము, వచ్చేసాము, ముందుకైతే వచ్చేసాము. అంత నచ్చలేదు అని చెప్పేసి ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా శారీస్ సెక్షనే, ఇదంతా పట్టు శారీస్ సెక్షన్ అండి. 50% ఆఫ్ ఏమో చెప్పారు. ఇంకా మేమైతే చూడడం, ఇక్కడైతే మాకైతే స్ట్రక్ అయిపోయింది. ఈ సారీ పర్లేదు బాగుంది చూద్దాము అని చెప్పేసి అంది. కానీ మా అమ్మ హెవీ కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మా అమ్మ చెప్పడంతో ఇంకా ముందుకైతే వచ్చేసాము. ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా వెరైటీ ఏమన్నా ఉంటే చూద్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అయినా కూడా అంత అనిపించలేదు, ఇంకా స్కిప్ చేసేసాము అండి. స్కిప్ చేసేసి ముందుకైతే వేరే ఇంకేమో ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇక మొత్తం అయితే కొంచెం అయితే బాగానే ఎంజాయ్ చేసామండి. ఇక్కడ ఒక శారీ చూశారు, ఇది 1998 అండి, 1098 రూపాయలంట. చాలా అంటే చాలా కాస్ట్లు అయితే హెవీగానే ఉన్నాయండి. శారీస్ చూద్దామన్నా కూడా శారీస్కి చాలా కాస్టే ఉంది, డ్రెస్ మెటీరియల్స్కి కాస్ట్ ఎక్కువగానే ఉంది. అఫోర్డబుల్ అయితే లేదండి, చాలా వరకు నేను చెప్తున్నాను కదా. ఏంటో 50% ఆఫర్ అని చెప్పేసి వచ్చేసాం, కానీ ప్రైసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది శారీ అండి, శారీ చూడగానే నచ్చింది నాకైతే. ఇంకా మా అక్క వాళ్ళకు కూడా నచ్చింది, తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నారు. తనుండి నేను తీసుకోను, ఇంకెవరైనా మీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు తీసుకుంటే చూడండి అని చెప్పేసి అంటే, నేను తన నుండి ఒకసారి చూపించండి అంటే తనైతే చూపించడం జరిగిందండి. అదైతే బ్లౌజ్ పీస్ అని చెప్పారండి, బ్లౌజ్ పీస్ అది. ఇంకా ఇదైతే పళ్ళు ఇలా ఉంది. నాకైతే నచ్చిందండి, నేను ఇంకా ఎలాగైనా ఫిక్స్ అయిపోయినా తీసుకుందాం అని చెప్పేసి. మా హస్బెండ్ నుండి వద్దులే ఎక్కువ హెవీ కాస్ట్ ఉంది అని చెప్పేసి అన్నారు. దాని కాస్ట్ వచ్చేసి 1160 రూపీస్ అండి, 1160 రూపాయలు ఉంది దానిపైన. అయినా కూడా నేను తీసుకుంటా అని చెప్పాను. ఇంకా సరేలే తీసుకో అని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకున్నానండి. నాకైతే నచ్చింది. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి ట్రై చేస్తాను, చూపిస్తాను మీకు. చూడండి, ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము. చూడండి ఎలా ఉందో, ఏంటో పర్లేదు అనిపించింది నాకైతే, అందుకని చెప్పేసి తీసేసుకున్నానండి. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి ఆ శారీ అని. కాస్ట్ హెవీగానే అనిపించింది, కాకపోతే నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను. మా మమ్మీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఆలోచించు అన్నారు. పర్లేదని చెప్పేసి నేనైతే తీసుకోవడం జరిగిందండి. ఒక డ్రెస్ మెటీరియల్ను అండ్ ఆల్సో బ్యాగులు అవి ఇవి అయితే పెట్టేసాము. మా బుడ్డిదానికి అయితే వాటర్ అయితే దూపైతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే వాటర్ అయితే తాపిస్తున్నారు. ఇదంతా శారీస్ సెక్షన్, పట్టు శారీస్ అండి. ఇవన్నీ అంతా అనిపించలేదు నాకైతే. ఇంకా ఇవన్నీ పట్టు శారీస్, చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకైతే కుదరవు ఇవన్నీ అని చెప్పేసి ఇదైతే స్కిప్ చేసేసామండి. స్కిప్ చేసేసి ముందుకైతే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ డైలీ వేర్ యూజెస్కి వాటికైతే బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడైతే చూడడం జరిగింది. మా మమ్మీ ఏమైనా తీసుకుంటుందేమో అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఇంకా రెగ్యులర్గా శారీసే కడతారు కాబట్టి, ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ మా మమ్మీ ఇంకా శారీసే యూజ్ చేస్తుంది. అసలు నైటీస్ ఇలాంటివి ఏమి వేసుకోరు, తను ఎక్కువ శారీసే యూజ్ చేస్తారు. అందుకని చెప్పేసి డైలీ వేర్కి ఏమైనా యూజ్ చేస్తూ తీసుకుంటారేమో అని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది. అయినా కూడా శారీస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి.
ఫ్యాన్సీ వేర్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే 300 రూపీస్ అలా చెప్తున్నారు. 300 రూపీస్ అలా ఉన్నాయి ప్రైస్ అయితే. మరి 50 రూపీస్ అలా ఎక్కువగానే ఉన్నాయండి. బయట కంటే ఇక్కడ కొంచెం ఎక్కువగానే అనిపించినాయి. అందుకని చెప్పేసి మా మమ్మీ ఉండి వద్దులే అని చెప్పేసి అంటే ఇంకా ముందుకైతే వెళ్ళిపోవడం జరిగిందండి. ఇదంతా శారీస్ సెక్షన్. చాలా చాలా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మాకైతే ఇలా అనిపించిందండి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా చూద్దామా అని చెప్పేసి మా చిన్నోడైతే గోల్ చేస్తున్నాడు. ఇంకా తనకి ప్లేయింగ్ ఆడుకోవడానికి తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళైతే ఏడుస్తూ ఉన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా ఇద్దరు. అయినా కూడా ఇంకా మా హస్బెండ్ అయితే మేనేజ్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి ఉప్పాడ శారీస్ అంట అండి. ఇవి ఉప్పాడ శారీస్ అని చెప్పారు. కాకపోతే హెవీ కాస్ట్ ఉందండి. ఇది 1650 ఏమో చెప్పారండి. 1850 అంట, 1800 అంట అండి. చాలా హెవీ కాస్ట్ అనిపించింది. ఇంకా మేము పర్లేదులే అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. అంత కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే అది ఉప్పాడ శారీస్ కాబట్టి అలాగే ఉంటాయంట. అందుకని చెప్పేసి ఇంకా ముందుకైతే ఇదంతా వచ్చేసి శారీస్ కలెక్షనే అండి. ఇదంతా శారీస్ కలెక్షనే. ఇంకా చాలా వరకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి కంపల్సరీ. చాలా వెరైటీస్ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకా మేమైతే ముందుకైతే వెళ్ళిపోయామండి. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఏముంటుందో చూద్దామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతూ ఉన్నాము. మా పిల్లలు అయితే ఎక్సైటింగ్గా ఉన్నారండి. అసలు మా బుడ్డి చూడండి ఏం చేస్తుందో. తను అది ఎక్కి మరీ నడుస్తానని చెప్పేసి నడుస్తూ ఉంది చూడండి. కొంచెం కూడా భయం లేకుండా. మా మమ్మీ అయితే భయపడుతుంది, పిల్లలు అయితే అస్సలు భయపడట్లేదండి. ఎగ్జైట్మెంట్తో పోతూ ఉన్నారు. మాకన్నా భయం ఉందేమో కానీ వాళ్ళకైతే అస్సలు భయం లేదండి. మా బుడ్డి దానికైతే అస్సలే భయం లేదు. ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి. మా చిన్నోడేమో కొంచెం భయపడుతున్నాడు, తనైతే అస్సలు భయపడట్లేదు. కమ్ కమ్ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. చూడండి ఎట్లా వెళ్తుందో. ఏదో తను ఇంటికి వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంది, ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ టాయ్స్ అయితే టాయ్స్ సెక్షన్, బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మా చిన్నోడైతే ఈ టాయ్ని చూసి దీన్ని చూసి అయితే తీసుకున్నాడు. ఎలిఫెంట్ బొమ్మ ఇవన్నీ అయితే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయండి. ఇక్కడ మొత్తము సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పిల్లలకి కిడ్స్కి మొత్తం కిడ్స్ వేర్ లాగా ఉంది. ఇక్కడ బట్టలు అండ్ టాయ్స్ చాలా వరకు ఉన్నాయి. మా మమ్మీ అయితే మా చిన్నోడికి ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి సెలెక్ట్ చేస్తూ ఉందండి. మా చిన్నోడికి అయితే డ్రెస్ తీసుకున్నాము. ఒక డ్రెస్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మా చిన్నోడికి 3rd రోజున మా చిన్నోడి బర్త్డే అయితే ఉంది. అందుకని చెప్పేసి ఏదో ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా మీన్స్ వేర్ అయితే చాలా రేట్లు ఉన్నాయండి. అస్సలు అఫోర్డ్ చేసే విధంగా అయితే లేదు. చాలా చాలా హెవీగా ఉన్నాయండి ప్రైసెస్ అయితే. అసలు ఒక టాప్ వచ్చేసి 800 అంట అండి. ఒక పైన టాప్ వచ్చేసి 800 అంట. ఇవి తీసుకుంటే సల్వార్ లాగా ఏవైనా తీసుకుంటే 800 రూపీస్ అని అలా ఉంది వాటి మీద ప్రైసెస్ అయితే. ఇదైతే 800 రూపీస్ అంట అండి. అసలు ఎలా మనం కొనగలుగుతామా? అసలు టాప్కే వచ్చేసి 800 పెడితే ఇంకా బాటమ్ ఏం తీసుకోవాలి అలా అని చెప్పేసి అసలు ఇక్కడ కుదిరేలా లేదని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయాము. ఏదో చెక్ చేద్దామని చెప్పేసి వచ్చామండి. చెక్ చేసాము, ముందుకైతే పిల్లలైతే టాయ్స్తో ఆడుతున్నారు చూడండి. మా వాడికైతే ఆ ఏనుగు పిల్ల బాగా నచ్చింది. ఇంకా వాడు దాన్ని తీసుకొని బాగా ఆడుతూ ఉన్నాడు వాడు. మా హస్బెండ్ అయితే చూద్దాం ఎలా ఉంటాయి ప్రైసెస్ అని చెప్పేసి చూస్తున్నారు. కానీ అది వచ్చేసి 1300 రూపీస్ అంట అండి. ఓన్లీ బాటమే, ఆ ప్యాంట్ వచ్చేసి 1300 రూపీస్ అంట. ఇవంట ఇందులో వేస్తారు. ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉందండి. అంత వాల్యూస్ అండ్ ప్రైజే 800 అలా పడుతుంది. మొత్తానికి టీషర్ట్కే ఒక 800 రూపీస్ అలా పెట్టాలంటే ఇంకా మనతో అవుతుందా అండి? అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి తను అసలు ఇక చూడడమే మానేశాడు, వదిలేశాడు. అలా ఉన్నాయి ప్రైసెస్. ఇక్కడ కొనే బదులు బయట కొనుక్కుంది బెటర్, ఇంకా వదిలేసేయండి
మనం 300 రూపీస్కి 400కి ఒక టీషర్ట్ కొనుక్కునేది ఇక్కడ 800 రూపీస్ పెట్టాలంటే మన వల్ల కాదని చెప్పేసి మా అక్క కూడా అన్నది. అందుకని చెప్పేసి ముందుకైతే మూవ్ అవుతూ ఉన్నాం. ఇంకా మా చిన్నోడిని ఇంకా మా పాపని అయితే దాంట్లో ట్రైలో నిలబెట్టుకొని తను అసలు మొయ్యలేకపోతున్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దాంట్లో పెట్టేసుకొని ఇంకా ముందుకైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఆటలాగా ఇక వాళ్ళని ఎంజాయ్ చేయాలని చెప్పి చాలా వరకు చూడండి పిల్లల్ని దాంట్లో వేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు, ట్రైలో వేసుకొని తీసుకొని పోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని మొయ్యాలంటే షాపింగ్ అంతా మొయ్యాలంటే కష్టమే కదండి పిల్లలకి. అందుకని చెప్పేసి పెద్దోళ్ళు అయితే ఇలా చేస్తున్నారు. కొందరు పిల్లలు అయితే ఇంకా ట్రైలోనే దీంట్లోనే పడుకుండిపోయారు. చూపిస్తాను నీకు, ముందు ఉంటుంది. ఒక బాబు అయితే మొత్తం నిద్రపోయి ఉంటాడు దాంట్లో. ఇలా అయితే కొంచెం మా హస్బెండ్కి అయితే పని తప్పిందండి. ఇంకా మేము చూస్తూనే ఉన్నాము. మా అక్క అయితే వెళ్ళిపోతూనే ఉంది ముందుకి, ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తుంది. ఇంకా చూద్దామండి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీకైతే ఇదంతా వచ్చేసి కిడ్స్ వేర్ అండి. చూడండి ఇదంతా కిడ్స్ వేర్ అండి. కిడ్స్ వేర్ అయినా కూడా ఎంత ప్రైసెస్ ఉన్నాయంటే 150-200 రూపీస్ అంట అండి. ఓన్లీ బాటమ్ వచ్చేసి అలా చెడ్డీలే 200 పెట్టుకుంటే మనం ఇంకేం చేస్తామండి. చెడ్డీలే 200 అంట. ఈ చెడ్డీలు 200 పెట్టుకుంటే టాప్స్ ఏం కొనాలండి నాకు అర్థం కాదు. ఇదంతే చిల్డ్రన్స్ది, గర్ల్ అంటే పిల్లలదండి. పిల్లలది ఇదంతా వేరింగ్, పిల్లల డ్రెస్సులు ఇవన్నీ. మా హస్బెండ్ అయితే ఒక డ్రెస్ చూసారండి పాపకి, కానీ దాని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ ఉందండి. ఇంకా దాంట్లో పెట్టేసింది మా అక్క అయితే. అసలు 800 రూపీస్ అంటే మరీ ఎక్కువ. ఈ పెద్ద పాప ఉండేమో ఇంకా మా ఇద్దరికి సేమ్ కలర్ తీసుకోండి, ఒక డ్రెస్ తీసుకోండి అంటే ఇంకా మా అక్క వచ్చేసి వద్దులే పద అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకొచ్చేసింది. ఇంకా వీళ్ళు ఉంటే ఇలానే ఉంటారు, ఇంకా ఏడిపిస్తారా అని చెప్పేసి కిందికి అయితే వచ్చేసాము. ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి. ఇటు సైడ్ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో డోర్ మ్యాట్స్, ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇదంతా ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్స్ అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి. ఇదైతే 150 రూపీస్ అంటండి, ఒక్కొక్కటి 150 రూపీస్ డోర్ మ్యాట్స్ వచ్చేసి. ఇంకా ఇవి కూడా ఇంకా మా అక్క అయితే 2 తీసేసుకుంది. ఇంకా ముందుకైతే వచ్చేసాము. మా పిల్లలకైతే ఇంకా ఆ బొమ్మనైతే వదిలిపెట్టట్లేదు మా చిన్నోడు. మా పాప పెద్ద పాప కావాలని పెద్ద పాప అంటుంది, వాడికి కావాలని వాడు అంటున్నాడు. వీడేమో అలిగి కింద పడుకుంటున్నాడు. చూడండి ఇలా ఉంటుంది పిల్లలతోటి. బయటికి తీసుకొస్తే అమ్మో ఒక్క తంట కాదు, వీళ్ళతోటి చూడడమే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మా పాపనైతే ఎత్తుకొని చూస్తూ ఉన్నారు. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదంతా వచ్చేసి ప్లాస్టిక్, ఇది డోర్ మ్యాట్స్ అండి. ఇవన్నీ డోర్ మ్యాట్స్, ప్లాస్టిక్ వేరే, ఇదంతా డస్ట్బిన్ అలా ఉంది. అదంతా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవంతా మనకి డెకరేట్ చేసుకోవడానికి, ఇంట్లో మనకి డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా బాగా అనిపించినాయి అవి చూడంగానే నాకు. అందుకని చెప్పేసి నేను చూశాను. పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాకపోతే హెవీ కాస్ట్ ఉంది, అందుకని చెప్పేసి అవాయిడ్ చేసేసి వచ్చేసాము. ఇది ఒక ఫిష్ అండి. ఫిష్ అంట ఒక బాటిల్లో పెట్టేసి రాళ్ళేసి ఉంచారు అక్కడ. అది ఒకటి వచ్చి 100 రూపీస్, నో 200 రూపీస్ అంట అండి. 200 రూపీస్ అంటే ఇంకా మా పిల్లలుండి, మా అక్క వాళ్ళ పాప ఉండి నాకు కావాలి అని చెప్పేసి తను అని చెప్పింది. కాకపోతే ఇంకా మా అక్క అవాయిడ్ చేసేసి వచ్చేసింది. ఎందుకు మీరు ఉంచరు ఏంటి అని చెప్పేసి తీసుకొని వచ్చేసాము. ముందుకైతే వచ్చేసాము. ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్, జ్యూసెస్ ఇంకా చాలా ఉన్నాయండి. థమ్స్అప్, జ్యూసెస్ అండ్ బిస్కెట్స్, మామూలుగా అంతా చిరుతిళ్ళు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా పిల్లలైతే అవి చూసి అస్సలు ఆగట్లేదండి. ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప చూడండి ఏడుస్తుంది. ఇంకా మా ఆయన అయితే ఇంకా పిల్లల్ని అవాయిడ్ చేసుకుంటూ తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా ఇంకా స్నాక్స్ సెక్షన్ ఇలా ఉందండి. ఇంకా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడికే 2 లేట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం KFC కూడా తీసుకొని ఇంటి దగ్గరికి పార్సల్ తీసుకొని వెళ్ళామండి. అందరం అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఈ రోజైతే ఇలా గడిచిపోయింది. మీ డే ఎలా గడిచిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.